వదిన బాగున్నావా? బాగున్నాను. అన్నయ్య పిల్లలేరి? ఇవాళ సండే కదా ఇంట్లోనే ఉన్నారు. చిన్న సంజయ్ ఏమన్నా త్వరగా రండి. ఎవరో చాలా చూడండి బాబాయ్. అడ్డడ్డడ్డడ్డడ్డే చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావా సంజయ్? వీడు సంజయ్ కదరా చిన్న. నీ ఫోటో చూసి బాబాయ్ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటాను. చూసావా కష్టం. ఎలా ఉన్నావు? బాగా చదువుతున్నావా? బాగా చదువుకోరు. ఏం బంగారం ఇది పుట్టినప్పుడు వస్తా ఉంటున్నారా? చూడు ఎంత పెద్ద అయిందో. ఇప్పుడు వచ్చావు. ఏం చేయమంటావు? నేను చేసే ఉద్యోగం ఎలాంటి సరే పదా. నాన్న ఇది నీకు. వాడిని చూసావట్రా? చూశాను. అన్నయ్య చేసిన పని నాకేమీ నచ్చలేదు. ఏదో విధంగా వాడిని ఇంట్లో నుంచి పంపించమని మీ అన్నయ్యతో చెప్పరా? ఇది మరీ బాగుంది నాన్న. పెద్దోడు నువ్వు చెబితేనే వినలేదు, నేను చెబితే వింటాడా? సంజయ్ యమునా దా బంగారం. పిల్లకి ఎంత బాగుంది ఇది. రే సంజయ్ నీకు గొలుసు తీసుకొచ్చాను రా. ఇదిగో ఎంత బాగుందిరా. నీకా నీకు గాజులు తెచ్చాను రా. చేతులు గాజులతో ఎంత బాగున్నాయి. చాలా తీసుకొచ్చాను రా. చాక్లెట్స్. చిన్నడా ఇలారా. అమ్మా అమ్మా ఇది నాకేనా అమ్మా? నీకేరా. బాబాయ్ నా దండ. దండ దండ ఎవరిచ్చారా నీకు? ఎక్కడైనా కొట్టేశావా? కాదు అమ్మిచ్చింది. అమ్మ మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చిపోయింది కదరా. ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది? బాబాయ్ నాకు అది కావాలి. ఏంట్రో వాయిస్ రేజ్ అవుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ జైలు బుద్ధులు నా దగ్గర చూపించు. చెప్తున్నాను కదా ఇవ్వు. రే చిన్న ఏంట్రా అది? పెద్ద చిన్న లేకుండా చేయదురు వదలరా. నాన్న నాకు అమ్మిచ్చింది నాన్నది. ఆ దండ వాడికి ఇచ్చేరా. ఇచ్చేరా. నువ్వు రారా. రే బాబాయ్ దగ్గర అలా గొడవలు పడచ్చా? వాడు నా పెద్ద కొడుకు లాంటి వాడు రా. రే చిన్న మనలో మనం గొడవలు పడితే మన కుటుంబానికి అవమానం రా. మన కుటుంబానికి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇది నీ కుటుంబం రా. నీ అమ్మ, నీ చెల్లి, నీ అన్నయ్య, నీ బాబాయ్, నీ తాతయ్య ఎవరి దగ్గర కోపంగా ప్రవర్తించకూడదు. ఏం జరిగినా నువ్వే ఓర్చుకోవాలి. తెలిసిందా? అలాగే నాన్న. ఆ దరిద్రుడితో నీకేమిట్రా పని? అరే మన కొంపలో తిని మనల్ని ఏదిస్తాడా? ఇదంతా దండ గురించి కదా వచ్చింది. దాన్ని తెంపు అవతల పడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. చెత్త నా కొడుకు. బాయ్. నువ్వు వాడుకోమ్మా. ఏమన్నా రెడీ? క్యాచ్ మిస్. ఎరా డ్యూటీ అయిపోయిందా? ఇవాళ పెందలాడి అయిపోయింది నాన్న. ఆహా ఇది కూడా ఆడుతుంది. ఇది పెద్ద క్రికెటర్ అయిపోయేటట్టు. లేడీ క్రికెటర్. నాన్న నాన్న తెలియక చేశాను నాన్న. కొట్టద్దు నాన్న. నాన్న తెలియక చేశాను నాన్న. ఎంత ఘోరం చేసావురా. ఇంతకాలం తీసుకొచ్చి పెట్టింది. రేయ్, బావ బాల్ కొట్టింది. నాకే తోడు చేసావురా. ఇదంతా నీ మూలంగా జరిగింది. ఎన్నిసార్లు చెప్పాను? హంసకురాలి కడుపున అంతకుడు ఎప్పుడు తనంటే నువ్వు విన్నావట్రా? తప్పే.
కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేగుతున్నాయి. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికే ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది.